వెల్కమ్ టు డియర్ కామ్రేడ్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం తెలుసుకోదగిన అధ్యాయం నయా వలసవాదం, ప్రపంచ దేశాలకు ప్రమాదం, 10వ భాగం. సామ్రాజ్యవాద అత్యున్నత దశ అయిన నయా వలసవాదం అనగా ఆర్థికంగా, రాజకీయపరంగా నామమాత్రమైన స్వతంత్ర దేశాలపై శక్తివంతమైన అగ్రదేశాలు రాజకీయంగా, ఆర్థికంగా పరోక్షంగా సాంస్కృతికంగా నియంత్రణ కలిగి ఉండడం లేదా శాసించడం. ఉదాహరణకు బ్రిటన్, డచ్ మరియు ఫ్రెంచి యొక్క వలస దేశాలైన ఆసియా, ఆఫ్రికా మరియు ఇతర ఖండాల్లోని దేశాలపై మాజీ వలసరాజ్యాలైన బ్రిటన్, డచ్ మరియు ఫ్రెంచి లేక అమెరికా లాంటి అగ్రరాజ్యాలు వరల్డ్ ట్రేడ్ సెంటర్ WTC, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ IMF మరియు వరల్డ్ బ్యాంక్ WB ద్వారా ఇప్పటికీ గుత్తాధిపత్యాన్ని కలిగి ఉండటం. డొనాల్డ్ ట్రంప్ నాయకత్వాన అమెరికా ఇజ్రాయెల్ను ప్రోత్సహించి పాలస్తీనా పైన గత కొన్నేళ్లుగా చేస్తున్న దాడులతో జరుగుతున్న మానవ హననాన్ని ప్రపంచ దేశాలు ఖండిస్తున్నాయి. గతంలో జరిగిన సామ్రాజ్యవాద హత్యలు మరియు దురాక్రమణలను గురించి తెలుసుకుందాం. దక్షిణ అమెరికా దేశమైన చిలీలో ఎన్నికల ద్వారా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన మొదటి మార్క్సిస్ట్ అధ్యక్షుడు కామ్రేడ్ సాల్వడార్ అలెండే సెప్టెంబర్ 11, 1973న సామ్రాజ్యవాద ఏజెంటు జనరల్ అగస్టో పినోచెట్ నేతృత్వంలోని హింసాత్మక సైనిక తిరుగుబాటు సమయంలో పట్టుబడటం మరియు అవమానాన్ని నివారించడానికి ఆత్మహత్యతో మరణించాడు. బుర్కినా ఫాసో అనే ఆఫ్రికా దేశ విప్లవాత్మక అధ్యక్షుడు, 37 సంవత్సరాల యువకుడైన థామస్ సంకారాను 1987లో అతని సన్నిహిత మిత్రుడు బ్లేస్ కంపోరే నేతృత్వంలోని సైనిక తిరుగుబాటుతో హత్య చేయించింది. గల్ఫ్ దేశమైన ఇరాక్ మాజీ అధ్యక్షుడు అయిన సద్దాం హుస్సేన్ను 2006లో ఉరి తీయించింది. ఆఫ్రికా దేశమైన లిబియా మాజీ ప్రధాని మరియు మిలిటరీ అధికారి ముయమ్మర్ గడాఫీని 2011లో హత్య చేయించింది. దక్షిణ అమెరికా దేశమైన వెనిజులా మంత్రిత్వ శాఖ తమ విప్లవాత్మక అధ్యక్షుడు హ్యూగో చావెజ్ మార్చి 5, 2013న విదేశీ శక్తుల ద్వారా ఉద్దేశపూర్వకంగా క్యాన్సర్కు కారణమయ్యే ఏజెంట్ను శరీరంలో ప్రవేశపెట్టినందువలన మరణించారని ఆరోపించింది. ప్రత్యేకంగా యునైటెడ్ స్టేట్స్ మరియు ఇజ్రాయెల్ వైపు వేలు చూపెడుతోంది. ఆసియా దేశమైన సిరియా మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అస్సాద్ 2024లో రష్యాకు పారిపోయేలా చేసింది. ఈ సంవత్సరం జనవరి నెలలో దక్షిణ అమెరికా దేశమైన వెనిజులా దేశాధ్యక్షుడిని ఆయన అధ్యక్ష భవనం నుండి ఎత్తుకుపోయి నిర్బంధించడం, తన దోపిడీని కొనసాగించేందుకు అంతర్జాతీయ మానవ హక్కులను, న్యాయ సూత్రాలను ఉల్లంఘిస్తున్నది. ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో గల్ఫ్ దేశమైన ఇరాన్ అత్యున్నత నాయకుడు ఐతొల్లా అలీ ఖొమైనీని అంతమొందించటమే కాక తాను ప్రకటించిన వారే దేశ నాయకుడిగా ఉండాలని హుకుం జారీ చేస్తున్నది. సుంకాల పేరుతో ప్రపంచ దేశాలపై బెదిరింపులకు పాల్పడుతున్నది. మన దేశంపైనా సుంకాలు విధించి హెచ్చరికలు జారీ చేసింది. ప్రపంచ దేశాలలో సోషలిస్టు దేశాలైన రష్యా, చైనాలు ధీటుగా సమాధానాలు చెబుతుండగా, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన మన దేశం ఈ సంఘటనలపై ఒక్క మాట మాట్లాడటంలేదు. ఈ సామ్రాజ్యవాదాన్ని ప్రజలు వ్యతిరేకించాలి. ఎందుచేతనంటే మనం కూడా ఏదో ఒక రోజున ఈ భూతానికి బలి కాక తప్పదు. అందుకే సామ్రాజ్యవాద దురాగతాలను ఎండగట్టాలి. వారి దుశ్చర్యలకు గల కారణాలను తెలుసుకుని చైతన్యమవ్వడానికి ఈ పాడ్కాస్ట్ మీకు ఉపయోగపడుతుందనటంలో ఎలాంటి సందేహం లేదు. మొదటి అంశం, సామ్రాజ్యవాద దేశాల అదుపు లేని సైనిక వ్యయం. ప్రపంచం మొత్తంగానే ఇప్పుడు సైనిక వ్యయం జోరుగా పెరుగుతోంది. ఇందులో యూరప్ పెరుగుదల అన్నింటికన్నా ఎక్కువగా ఉంది. ఏ ఖర్చులను సైనిక వ్యయంగా పరిగణిస్తారు అన్నదానికి రకరకాల ప్రాతిపదికలు ఉన్నాయి. అందుచేత మనం ఇక్కడ స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంచనాలను మన విశ్లేషణకు ప్రాతిపదికగా తీసుకుంటున్నాం. ఆ సంస్థ నివేదికల ప్రకారం, గత 10 సంవత్సరాలుగా వరుసగా వాస్తవ సైనిక వ్యయం ఏటికేడాది పెరుగుతూనే వస్తోంది. 2024లో ఆ ముందేడాది కన్నా ఏకంగా 9.4% వ్యయం పెరిగింది. ప్రచ్ఛన్న యుద్ధకాలం ముగిసిన తర్వాత ఏ ఏడాదిలోనూ ఇంత ఎక్కువగా పెరిగినది లేదు. ఇదే అత్యధికం. 2024లో ప్రపంచవ్యాప్తంగా జరిగిన సైనిక వ్యయం $2.718 లక్షల కోట్ల, అంటే సుమారు 250 లక్షల కోట్ల రూపాయలు. ఇంత భారీగా ఖర్చు పెరగడానికి కారణాలు ఏమిటి? మొదటిది, అమెరికాలో హౌసింగ్ బుడగ పేలిపోయిన అనంతరం నయా, ఉదారవాద ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో పడింది. దానితోబాటు అమెరికా నేతృత్వంలోని సామ్రాజ్యవాద శిబిరం ఆధిపత్యాన్ని సవాలు చేసే శక్తులు పెరుగుతున్నాయి. రెండవది, ఈ సామ్రాజ్యవాద శిబిరపు ఆధిపత్యాన్ని నిలుపుకోవడం కోసం అవసరమైన సైనిక వ్యయంలో ప్రధాన భాగాన్ని ఇన్నాళ్లూ అమెరికా భరించింది. ఇక ఇప్పుడు ఆ మేరకు భరించడానికి అది సిద్ధంగా లేదు.
తన యూరోపియన్ భాగస్వాములు బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ వగైరా దేశాలు ఈ భారాన్ని ఎక్కువగా పంచుకోవాలని అమెరికా కోరుకుంటోంది. సామ్రాజ్యవాద శిబిరం దూకుడుగా సైనిక వ్యయాన్ని పెంచుకుంటూ పోవడం వలన ఆ సామ్రాజ్యవాద ఆధిపత్యాన్ని తట్టుకోడానికి, నిలువరించడానికి తక్కిన దేశాలు కూడా తమ సైనిక వ్యయాలను పెంచుకోవడం అనివార్యం అవుతోంది. ఇక్కడ మరికొంత వివరణ అవసరం. 2008 సంక్షోభం తలెత్తక ముందు తమ విదేశీ వ్యాపార చెల్లింపుల్లో పెద్దగా లోటు ఏర్పడని దేశాలు సంక్షోభం బద్దలయ్యాక దిక్కుతోచని స్థితిలో పడ్డాయి. ఆ తర్వాత కోవిడ్ మహమ్మారి వ్యాపించడంతో ఆ దేశాల పరిస్థితి మరీ కష్టంగా మారింది. వారి ఎగుమతుల మార్కెట్లు కుదించుకుపోయాయి. ప్రవాసులుగా ఉన్నవారు తమ దేశాలకు ఆదాయాలను పంపడం తగ్గిపోయింది. తమను ఎప్పుడు స్వదేశాలకు తిప్పి పంపేస్తారో అన్న భయం వారిని ఆవహించడం దీనికి కారణం. వారి ద్వారా ఆయా దేశాలకు వచ్చే విదేశీ మారక ద్రవ్యం కూడా తగ్గిపోయింది. ఇలా అన్ని దారులు మూసుకుపోవడంతో అనేక దేశాలు రుణ సంక్షోభాల్లో చిక్కుకుపోయాయి. అమెరికా నాయకత్వంలో తమపై రుద్దిన నయ, ఉదారవాద అంతర్జాతీయ వ్యవస్థ పట్ల రాను ఆ దేశాల భ్రమలు తొలగిపోతున్నాయి. ఇదే సమయంలో చైనా చెప్పుకోదగ్గ రీతిలో అధిక వృద్ధి రేట్లను నమోదు చేస్తోంది. చైనాలో చౌకగా కార్మిక శక్తి లభిస్తుందన్న కారణంగా మొదట్లో ఆ దేశానికి తమ పరిశ్రమలను తరలించినది సామ్రాజ్యవాద దేశాలే. ఆ అవకాశాన్ని చైనా బాగా అందిపుచ్చుకుంది. తన విదేశీ వ్యాపారంలో మిగులును బాగా పెంచుకోగలిగింది. ఇబ్బందుల్లో చిక్కుకున్న కొన్ని దేశాలకు కొంత మేరకు తోడ్పాటును అందించగలుగుతోంది. ఇది సామ్రాజ్యవాద పెత్తనానికి పెద్ద సవాలుగా మారింది. అందుకే చైనాకు వ్యతిరేకంగా సైనికపరంగా జోక్యం చేసుకోడానికి సామ్రాజ్యవాదం తన మిలిటరీ సామర్థ్యాన్ని పెంచుకోడానికి పూనుకుంది. సంక్షోభం తలెత్తాక అమెరికా తన సైనిక వ్యయంలో కొంత భాగాన్ని తక్కిన సామ్రాజ్యవాద మిత్రులపై మోపేందుకు ప్రయత్నిస్తోంది. తన ఆర్థిక వ్యవస్థపై పడుతున్న సంక్షోభ భారాలను ఏ విధంగా సుంకాల యుద్ధం ద్వారా ఇతర దేశాలపైకి నెట్టివేయడానికి పూనుకుంటోందో అదే విధంగా సైనిక వ్యయం విషయంలో కూడా చేస్తోంది. దీంతో సామ్రాజ్యవాద శిబిరం మొత్తంగానే సైనిక వ్యయం పెరుగుతోంది. గతంలో అమెరికా గొడుగు నీడన తమ సైనిక అవసరాలను తీర్చుకున్న యూరోపియన్ దేశాలు ఇప్పుడు స్వంతంగా భారీ సైనిక వ్యయాన్ని చేపట్టవలసి వచ్చింది. రష్యా నుండి దురాక్రమణ జరిగే ప్రమాదం పొంచి ఉందన్న సాకును చూపించి ఈ యూరోపియన్ దేశాలు తమ సైనిక వ్యయం పెంపును సమర్థించుకోవడానికి చూస్తున్నాయి. కాని ఈ సాకు చెల్లుబాటు కావడం లేదు. వాస్తవానికి రష్యాపైనే యూరోపియన్ దేశాలు దురాక్రమణకు తలపడ్డాయి. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం అయిన సమయంలో మిఖాయిల్ గోర్బచేవ్కు క్లింటన్ ప్రభుత్వం హామీ స్పష్టంగా ఇచ్చింది. అమెరికా నేతృత్వంలోని నాటో కూటమి సేనలు రష్యా వైపుగా విస్తరించబోవు అన్నదే ఆ హామీ. కానీ దానికి విరుద్ధంగా నాటో సేనల మోహరింపు రష్యా సరిహద్దుల వరకు జరిగింది. ఉక్రెయిన్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన విక్టర్ యనుకోవిచ్ ప్రభుత్వాన్ని కుట్రపూరితంగా కూలదోసింది సామ్రాజ్యవాద దేశాలే. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో నాజీలతో చేతులు కలిపిన ద్రోహి స్టెపాన్ బండేరాకు అనుచరులుగా వ్యవహరించిన వారిని ఉక్రెయిన్ ప్రభుత్వంలో కూర్చోబెట్టింది సామ్రాజ్యవాద దేశాలే. ఆ తర్వాత ఉక్రెయిన్లో మైనారిటీలుగా ఉన్న రష్యన్ జాతి ప్రజల మీద ఆ ప్రభుత్వం దాడులకు తెగబడింది. నాటోలో సభ్యదేశంగా చేరడానికి దరఖాస్తు చేసింది. ఆ విధంగా రష్యా దేశమే దురాక్రమణ ప్రమాదాన్ని ఎదుర్కోవలసి వచ్చింది తప్ప తాను దురాక్రమణకు పూనుకున్నది లేదు. 2024లో రష్యా మొత్తం సైనిక వ్యయం $149 బిలియన్ల. అదే నాటోలో సభ్యదేశాలుగా ఉన్న యూరోపియన్ దేశాల సైనిక వ్యయం $454 బిలియన్ల. అంటే రష్యా సైనిక వ్యయం కన్నా 3 రెట్లు ఎక్కువ. నిజానికి రష్యా ప్రస్తుతం యుద్ధంలో నిమగ్నమై ఉంది. యూరోపియన్ దేశాల పరిస్థితి అలా లేదు. కానీ రష్యా నుండి ప్రమాదం పొంచి ఉందంటూ చెప్పి రష్యా కన్నా 3 రెట్లు ఎక్కువ సైనిక వ్యయాన్ని చేయడం పచ్చి మోసం. వాస్తవానికి తమ సామ్రాజ్యవాద పెత్తనాన్ని ఎలా అయినా నిలబెట్టుకోవాలన్న కాంక్షతోటే ఆ దేశాలు తమ సైనిక వ్యయాన్ని పెంచాయి. ప్రత్యేకించి గతేడాది జర్మనీ తన సైనిక వ్యయాన్ని ఏకంగా 28% మేరకు పెంచింది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీ సైనిక బలాన్ని పెంచుకోడానికి వీలు లేకుండా పలు ఆంక్షలను విధించారు. ఆ పరిస్థితి ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. 2024 నాటికి యూరప్లోనే అత్యధిక సైనిక వ్యయం చేసిన దేశంగా జర్మనీ నిలిచింది. అంతేకాక ప్రపంచం మొత్తం మీద అధిక సైనిక వ్యయాన్ని చేసిన దేశాల్లో 4వదిగా జర్మనీ ఉంది. ఇది చాలా పెద్ద మార్పు. జర్మనీకి ఉన్న నాజీ గతం, యుద్ధాలకు కాలు దువ్వే లక్షణం మళ్లీ తిరగబెట్టి ప్రపంచానికి రాచపుండుగా మారే ప్రమాదం కనిపిస్తోంది.
దాని పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉండబోతున్నాయి. సామ్రాజ్యవాదం ఈ విధంగా తన సైనిక వ్యయాన్ని గతం కన్నా పెంచడం, భవిష్యత్తులో మరింతగా పెంచనున్నట్టు ప్రకటించడం చూస్తే అసలు ఈ అదనపు వ్యయాన్ని భరించడానికి నిధులు ఏ విధంగా సమీకరిస్తుంది అన్న ప్రశ్న తలెత్తుతుంది. తమ బడ్జెట్లలో ద్రవ్యలోటును కొంతవరకు పెంచడం అనివార్యంగా జరుగుతుంది. దానితోబాటు ప్రజల సంక్షేమం కోసం చేసే ఖర్చులకు కోత పడడం తప్పదు. వారి దృష్టిలో ఆ కార్పొరేట్లే ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించగల శక్తులు కనుక ఆ కార్పొరేట్ల జోలికి ప్రభుత్వాలు పోవు. తాజాగా ట్రంప్ ప్రతిపాదించిన బిల్లు ఇందుకు ఉదాహరణ. దానిని అతగాడు, పెద్ద, అందమైన బిల్లు అని పొగిడాడు. అది అమెరికన్ కాంగ్రెస్ ఆమోదం పొందింది. ఇక సెనేట్ ఆమోదం పొందడమే తరువాయి. ఆ బిల్లు ప్రకారం రాబోయే 10 ఏళ్లలో కార్పొరేట్లకు $3.76 లక్షల కోట్ల పన్ను రాయితీలు ఇవ్వనున్నారు. అదే కాలంలో సంక్షేమ పద్దుల్లో $1.3 లక్షల కోట్ల మేరకు కోతలు పెట్టనున్నారు. వీటితో బాటు ప్రభుత్వ వ్యయం మొత్తం మీద మరో $2.5 లక్షల కోట్ల మేరకు పెరగనుంది. పన్ను రాయితీల ప్రయోజనాలు సంపన్నులకు దక్కుతాయని, సంక్షేమంలో కోతల వల్ల పేదలే ఎక్కువగా దెబ్బ తింటారని వేరే చెప్పనక్కరలేదు. ఆర్థిక అసమానతలు కూడా తీవ్రంగా పెరుగుతాయి. ముఖ్యంగా వైద్య రంగంలో ప్రభుత్వ వ్యయం తగ్గి హెల్త్ ఇన్సూరెన్స్ ఛార్జీలు పెరగనున్నందువల్ల పేదలు మరింత దెబ్బతింటారు. ఈ బిల్లు అమెరికన్ కాంగ్రెస్లో ఒకే ఒక్క ఓటు మెజారిటీతో నెగ్గింది. సెనేట్ ఏం జరగబోతోందో స్పష్టంగా తెలియదు. అయితే ఇటువంటి సందర్భాలలో అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి ఎలా పావుల్ని కదిపి పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకోగలుగుతుందో ఊహించవచ్చు. బ్రిటన్లో లిజ్ ట్రస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పెట్టుబడిదారులకు పన్ను రాయితీలు ఇవ్వడం కోసం బడ్జెట్ లోటును పెంచడానికి ప్రతిపాదించింది. లబ్ధి పొందబోయేది పెట్టుబడిదారులే అయినప్పటికీ, బడ్జెట్ లోటును ఆ విధంగా పెంచడానికి అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి సుతరామూ ఒప్పుకోలేదు. దాంతో బ్రిటిష్ పౌండు విలువ విదేశీ మారక మార్కెట్లో పడిపోయింది. ద్రవ్య పెట్టుబడి బ్రిటన్ నుంచి తరలిపోయింది. లిజ్ ట్రస్ వెంటనే రాజీనామా చేయవలసి వచ్చింది. బ్రిటన్ చరిత్రలోనే అత్యల్ప కాలం ప్రధానిగా ఉన్న వ్యక్తిగా ఆమె నిలిచింది. ఇప్పుడు అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి గనుక ట్రంప్ బిల్లును ఆమోదించకపోతే, అందులో ప్రతిపాదించిన ద్రవ్యలోటును ఇంకా తగ్గించవలసి వస్తుంది. అప్పుడు సంక్షేమ పద్దుల్లో కోతలు ఇంకా పెరుగుతాయి. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత కాలంలో సంపన్న పెట్టుబడిదారీ దేశాల్లో సంక్షేమ పద్దుల ఖర్చు పెంచవలసి వచ్చింది. సోషలిస్టు ప్రపంచం నుండి ఎదురైన సవాలును తట్టుకోడానికి ఈ సంపన్న పెట్టుబడిదారీ దేశాలు తమ పాత వలసలపై అధికారాన్ని వదులుకోవలసి వచ్చింది. దానితోబాటు తమ స్వంత దేశాల్లో దాదాపు పూర్తి స్థాయిలో ఉపాధి కల్పించవలసి వచ్చింది. కార్మికవర్గం పెట్టుబడిదారీ వర్గం నుండి సాధించుకున్న ఈ రాయితీలను ఆ విధంగా చూపకుండా, పెట్టుబడిదారీ వ్యవస్థ స్వభావమే ఏకంగా మారిపోయిందని, ఇప్పుడది సంక్షేమ రాజ్యం అయిపోయిందని, అందుచేత మళ్లీ సోషలిజం వైపు పోవలసిన అవసరం లేదని ఉదారవాద ఆర్థికవేత్తలు ప్రచారం ప్రారంభించారు. 1960, 1970 దశకాల్లో ద్రవ్యోల్బణం విజృంభించింది. ఆ తర్వాత చాలా దేశాల్లో నయా ఉదారవాద వ్యవస్థ తలెత్తింది. ఈ సంపన్న దేశాల్లో నిరుద్యోగం మళ్లీ పెరగసాగింది. ఇప్పుడు నయా ఉదారవాద వ్యవస్థ సంక్షోభంలో పడింది. సామ్రాజ్యవాద పెత్తనమే సవాలును ఎదుర్కొంటోంది. ఈ సవాలును తట్టుకోడానికి సామ్రాజ్యవాదం సైనిక వ్యయాన్ని భారీగా పెంచడానికి తయారైంది. దీని పర్యవసానంగా సంక్షేమ వ్యయం మరింత తగ్గిపోతుంది. ఇటీవల కాలంలో మనం చూడనంత దుర్మార్గంగా సంపన్న పెట్టుబడిదారీ దేశాల కొల్లగొట్టే దారిదోపిడీ స్వభావం బయటపడుతోంది. ఈ స్వభావం తమ స్వంత దేశాల్లోని ప్రజలను కూడా విడిచిపెట్టడం లేదు. అమెరికా, చైనా, రష్యా, జర్మనీల తర్వాత సైనిక వ్యయంలో 5వ అతి పెద్ద దేశంగా భారతదేశం ఉంది. 2024లో $8,610 కోట్ల సైనిక వ్యయాన్ని చేసింది, సుమారు 7,40,000 కోట్ల రూపాయలు. ఉపాధి హామీ వంటి పథకాలకు నిధులను నిరాకరిస్తూ సైనిక వ్యయాన్ని మరింతగా పెంచడానికి పూనుకోవడం దాని ఫాసిస్టు లక్షణాన్ని సూచిస్తోంది. అమెరికా, ఇతర సంపన్న పెట్టుబడిదారీ దేశాలు ట్రంప్ నాయకత్వంలో ఏ విధంగా వ్యవహరిస్తున్నాయో, దానినే మన ప్రభుత్వం అనుసరించడానికి పూనుకుంటోంది. మనం దీనికి వ్యతిరేకంగా పోరాడాలి. తదుపరి అంశం, ప్రపంచంలోని ఖనిజాల దురాక్రమణ. ప్రపంచంలో పారిశ్రామిక పెట్టుబడిదారీ విధానం ప్రారంభం కావడానికి తెరతీసిన పారిశ్రామిక విప్లవం బ్రిటన్లో జౌళి మిల్లులలో మొదలైంది. అయితే బ్రిటన్ కానీ, యూరప్ ఖండం ఉత్తర భాగంలో ఉన్న తక్కిన దేశాలలో గానీ ముడిపత్తి పండదు. అంటే,
పారిశ్రామిక పెట్టుబడిదారీ విధానం పుట్టుక నుండే ముడిసరుకులు ప్రపంచంలో ఎక్కడెక్కడ లభిస్తాయో వాటినల్లా సంపన్న దేశాలు చేజిక్కించుకోవడం మీద ఆధారపడి కొనసాగింది. ఇన్ని శతాబ్దాల తర్వాత కూడా ఈ పరిస్థితిలో ఇసుమంతైనా మార్పు లేదు. కాలం గడుస్తున్న కొద్దీ సంపన్న పెట్టుబడిదారీ దేశాల్లో ఉత్పత్తి చేసే సరుకులు మారి కొత్త కొత్తవి వచ్చాయి. వాటికి కావలసిన ముడిసరుకులు కూడా మారుతూ వచ్చాయి. ఈ ముడిసరుకులలో చాలా గణనీయమైన భాగం ఈ సంపన్న పెట్టుబడిదారీ దేశాలకు వెలుపలి నుండే నిరంతరాయంగా సరఫరా అవుతున్నాయి. వాటి సరఫరా ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా కొనసాగడం అనేది సంపన్న పెట్టుబడిదారీ దేశాలకు చాలా ముఖ్యం. ఆ విధంగా నిరాటంకంగా ముడిసరుకుల సరఫరా కొనసాగాలంటే బయట ప్రపంచం మీద సంపన్న పెట్టుబడిదారీ దేశాల ఆధిపత్యం కొనసాగించడం వాటికి అవసరం. ఈ విధంగా సంపన్న పెట్టుబడిదారీ దేశాలకు వెలుపలి ప్రపంచం నుండి ముడి సరుకు సరఫరా సాధారణ సరుకుల మారకం పద్ధతిలోనే జరుగుతుందని సాంప్రదాయ బూర్జువా అర్థశాస్త్ర పండితులు భావిస్తారు. ఇంకోలా చెప్పాలంటే, ఈ ముడిసరుకులన్నీ అప్పటికే సరుకులుగా ఉత్పత్తి అవుతున్నట్టు, అవి తగినంత పరిమాణాల్లో మార్కెట్లో లభిస్తున్నట్టు, మార్కెట్లో మామూలుగా ఉండే ధరల హెచ్చుతగ్గులకు తగ్గట్టు ఈ ముడి సరుకుల ధరలు కూడా నిర్ణయించబడుతున్నట్టు, అందుచేత వాటి మీద సామ్రాజ్యవాదం ఎటువంటి నియంత్రణను చెలాయించవలసిన అవసరం లేదన్నట్టు వారు భావిస్తారు. అంతేగాక అన్ని ముడిసరుకులు అప్పటికే పెట్టుబడిదారీ ఉత్పత్తి సంబంధాల పరిధిలోనే ఉత్పత్తి అవుతున్నట్టు వారు పరిగణిస్తారు. ఈ వాదన ద్వారా బూర్జువా ఆర్థికవేత్తలు అసలు సామ్రాజ్యవాదం అనేదే ఎక్కడా ఉనికిలో లేదని ఉన్నదంతా సాధారణ బూర్జువా మార్కెట్ విధానమేనని చెప్పదలచుకున్నారు. వారు చెప్పేది చూస్తే ఇప్పటికే ప్రపంచం యావత్తూ పెట్టుబడిదారీ ప్రపంచంగా మారిపోయినట్టు, అంతా సంపన్న పెట్టుబడిదారీ దేశాలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లు అనుకోవాలి. అంతకన్నా విడ్డూరం వేరే ఏమీ లేదు. పెట్టుబడిదారీ వ్యవస్థకి సామ్రాజ్యవాద లక్షణం అనేది లేనే లేదని చెప్పడానికి వారు మరొక వాదన కూడా ముందుకు తెస్తారు. సంపన్న పెట్టుబడిదారీ దేశాలు చేసే మొత్తం ఉత్పత్తిలో వారు ఉపయోగించే ముడిసరుకు మొత్తం విలువ చాలా తక్కువ శాతమే ఉంటుందని, అందుచేత అంత స్వల్ప విలువ కల ముడిసరుకు కోసం పెట్టుబడిదారీ వ్యవస్థ ఏకంగా ప్రపంచం మొత్తాన్ని తన ఆధిపత్యం కిందకు తెచ్చుకునే పెద్ద ప్రయత్నాన్ని అసాధారణ రీతిలో ఎందుకు చేస్తుందని వారు అడుగుతారు. హారీ మెక్డాఫ్ తన ఏజ్ ఆఫ్ ఇంపీరియలిజం అన్న గ్రంథంలో ఈ వాదనకు సమాధానం ఇచ్చారు. ముడిసరుకులను ఉపయోగించకుండా ఏ సరుకును ఉత్పత్తి చేయడం జరగదని, అలా ఉపయోగించే ముడిసరుకు మారకపు విలువ ఎంత తక్కువ అయినా దాని ఉపయోగపు విలువ మాత్రం చాలా ఎక్కువని అతడు వివరించాడు. మారకపు విలువలు సామాజికంగా నిర్ణయించబడతాయి కనుక సంపన్న పెట్టుబడిదారీ దేశాలు ఆ ముడిసరుకుల విలువలను దాదాపు సున్నా స్థాయికి దిగొస్తారని తెలిపాడు. అయితే ఆ ముడిసరుకుల వాస్తవ ఉపయోగం సహజంగా నిర్ణయించబడుతుంది కనుక అవి లేకుండా సరుకుల ఉత్పత్తి చేయడం అసాధ్యం అవుతుంది. ఆ కారణంగా వాటిని బయట నుండి ఎలాగైనా తెచ్చుకోవడం సంపన్న పెట్టుబడిదారీ దేశాలకు తప్పనిసరి అవుతుంది. అందుచేత ముడిసరుకుల మారకపు విలువ చాలా స్వల్పం కనుక వాటిని పొందడం కోసం చేసే ప్రయత్నానికి పెద్ద ప్రాధాన్యత ఉండదన్న బూర్జువా పండితుల వాదనలు చాలా పొరపాటు. వ్యవసాయం ద్వారా లభించే ముడిసరుకులు, ఆహార పంటలు సంపన్న పెట్టుబడిదారీ దేశాలకు ముఖ్యమైన అవసరాలు. వాటి కోసం అవి ప్రపంచం మొత్తంగా భూ వినియోగం తమ అవసరాలకు అనుగుణంగా ఉండేలా చూసుకుంటాయి. ఆ భూ వినియోగం తీరుని వాళ్లే అదుపు చేయడానికి ప్రయత్నిస్తారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఖనిజాల గురించి చర్చిస్తాను. సంపన్న దేశాలకు బయట నుండి ముడి ఖనిజాల దిగుమతి ఎంత కీలకమో ఇటీవల అమెరికా అరుదైన మూలకాల రేర్ ఎర్త్స్ గురించి ఎంతగా ఆరాటపడుతోందో చూస్తే స్పష్టమవుతుంది. చైనా నుండి వచ్చే దిగుమతుల మీద సుంకాలను పెంచుతామంటూ ట్రంప్ బెదిరిస్తే, దానికి జవాబుగా చైనా ప్రభుత్వం అమెరికాకు తన వద్ద నుండి కొన్ని అరుదైన మూలకాల ఎగుమతిపై తాత్కాలికంగా నిషేధం ప్రకటించింది. ప్రపంచంలో మొత్తంగా ఉత్పత్తి అవుతున్న అరుదైన మూలకాలలో దాదాపు 70% చైనా నుండే జరుగుతున్నాయి. వాటిని ప్రాసెస్ చేసే సామర్థ్యం కూడా ప్రపంచం మొత్తం మీద 90% చైనా వద్దే ఉంది. చైనా ప్రకటించిన నిషేధంతో అమెరికా ఇరుకున పడింది. చైనాకు బదులుగా వేరే దేశాల నుండి ఆ అరుదైన మూలకాలను దిగుమతి చేసుకోడానికి ప్రయత్నించినా తక్కిన దేశాలేవీ చైనా నుండి వచ్చేంత ఎక్కువ పరిమాణంలో సరఫరా చేయగలిగిన శక్తి కలిగిలేవు. దాంతో అరుదైన మూలకాల సరఫరా అమెరికాకు కొనసాగించేలా చైనాను ఒప్పించడం కోసం తప్పనిసరి పరిస్థితిలో సుంకాల విషయంలో అమెరికా సంప్రదింపులకు దిగివచ్చింది. ఇక్కడ గమనించవలసిన విషయానికి ఒకటుంది. 2024లో అమెరికా దిగుమతి చేసుకున్న మొత్తం అరుదైన మూలకాల విలువ కేవలం $17 కోట్ల. అదే ఏడాదిలో అమెరికా మొత్తం దిగుమతుల, వస్తువులు,
సేవలు కలిపి విలువ $4,11,000 కోట్ల. అందులో అరుదైన మూలకాలు కేవలం 0.004% మాత్రమే. ముడిసరుకులు ఉపయోగపు విలువకు, వాటి మారకపు విలువకు మధ్య ఉన్న తేడా ఎంత ఎక్కువో దీనిని బట్టి తెలుస్తుంది. మొత్తం దిగుమతుల్లో కేవలం 0.004% మాత్రమే ఉన్న అరుదైన మూలకాలు ఎలక్ట్రానిక్స్, వాహన తయారీ, విండ్ టర్బైన్లు, అత్యున్నత స్థాయి సామర్థ్యం కల అయస్కాంతాలు, వైద్య పరికరాలు వంటి పలు విలువైన ఉత్పత్తుల తయారీలో కీలకంగా ఉన్నాయి. అందుచేత వాటి సరఫరా తాత్కాలికంగానైనా నిలిచిపోతే అది సంపన్న దేశాలకు పెద్ద సంకటంగా మారుతుంది. అందుకనే సామ్రాజ్యవాదులు వాటి సరఫరాపై తమ పూర్తి నియంత్రణ సాధించడానికి ఎంతవరకైనా పోవడానికి తయారవుతారు. చైనా మీద ఆధారపడడాన్ని తగ్గించుకోవడం కోసం అమెరికా ఇతర వనరులను వెతుక్కుంటోంది. గ్రీన్లాండ్ మీద తనకు ఆధిపత్యం కావాలని కోరుకుంటున్నది ఇందుకే. గ్రీన్లాండ్లో అరుదైన మూలకాలతోబాటు వివిధ రకాలైన ఇతర ఖనిజాలను కూడా పొందడానికి అమెరికా ప్రయత్నిస్తోంది. చైనా తన సరఫరాను తాత్కాలికంగానైనా నిలిపివేయడంతో గ్రీన్లాండ్ విషయంలో అమెరికా అంత ఆరాటాన్ని ప్రదర్శిస్తోంది. అయితే ఈ ప్రత్యామ్నాయాలేవి చైనా నుండి వచ్చే సరఫరాతో సరితూగలేవు. ఎందుకంటే ప్రపంచ నిల్వల్లో సగానికి పైగానే అరుదైన మూలకాల నిల్వలు చైనా భూభాగంలో ఉన్నాయి. అమెరికా ఆరాటం అంతా వాటికోసమే. సామ్రాజ్యవాదం తక్కిన ప్రపంచం మీద ఆధిపత్యాన్ని చెలాయించడానికి ప్రయత్నించడం వెనుక మరొక కారణం కూడా ఉంది. రోజా లక్సెంబర్గ్ ఆ విషయాన్ని చక్కగా నొక్కి చెప్పారు. సంపన్న పెట్టుబడిదారీ దేశాలలో పెట్టుబడి పోగుబడడం అనేది దీర్ఘకాలం కొనసాగేలా జరగాలంటే అవి తమ దేశాలకు వెలుపల ఉన్న పెట్టుబడిదారీ వ్యవస్థలున్న దేశాల్లో కూడా మార్కెట్లు ఉన్నాయి. వాటి మీద పెత్తనం కోసం కూడా సంపన్న పెట్టుబడిదారీ దేశాలు ప్రయత్నిస్తాయి. అయితే ప్రపంచీకరణ అమలవుతున్న ఈ కాలంలో మార్కెట్లు కూడా ప్రపంచీకరించబడ్డాయి. అందుచేత ప్రత్యేకంగా సంపన్న పెట్టుబడిదారీ దేశాలు ఈ మార్కెట్ల మీద తమ ఆధిపత్యం కోసం ప్రయత్నం ఏదీ చేయనవసరం లేదు. ఎటొచ్చీ వాటికి అవసరమైన ముడిసరుకుల విషయంలో మాత్రం సంపన్న పెట్టుబడిదారీ దేశాలకు మొత్తం ప్రపంచం మీద ఆధిపత్యం చెలాయించడం తప్ప వేరే మార్గం లేదు. వలసపాలన కాలం ముగిసిన అనంతరం కొత్తగా స్వాతంత్ర్యం పొందిన దేశాలు, మూడవ ప్రపంచ దేశాలు ఆర్థికంగా సామ్రాజ్యవాదం పట్టు నుండి బయటపడడం కోసం తమ సహజ వనరుల మీద సర్వాధికారాలు తమకే ఉండాలని ప్రయత్నించాయి. ఇటువంటి ప్రయత్నాలకు పూనుకున్నందున సామ్రాజ్యవాదం ఆయా దేశాలలో ప్రభుత్వాలను కూల్చివేసేందుకు కుట్రలు పన్నింది. ఇరాన్లో మొస్సాద్ ప్రభుత్వాన్ని, గ్వాటిమాలాలో ఆర్బెంజ్ ప్రభుత్వాన్ని, చిలీలో అలెండీ ప్రభుత్వాన్ని, కాంగోలో లుముంబా ప్రభుత్వాన్ని ఆ కారణంగానే కూలదోశాయి. ఆ ప్రభుత్వాలు తమ ఖనిజ సంపదను జాతీయం చేయడానికి పూనుకోవడమే దీని వెనుక ప్రధాన కారణం. మూడవ ప్రపంచ దేశాల మీద ప్రపంచీకరణను రుద్దడంతో చాలా దేశాల నుండి ముడి సరుకుల సరఫరా సంపన్న పెట్టుబడిదారీ దేశాలకు నిరాటంకంగా సాగిపోవడం మొదలైంది. ఎటువంటి కుట్రలు అవసరం లేకుండానే ప్రపంచీకరణ విధానం సామ్రాజ్యవాదుల అవసరాలను నెరవేర్చుతోంది. ఎవరు ప్రభుత్వంలోకి వచ్చినా, అక్కడ జరిగిన వ్యవస్థీకృత మార్పులు, ప్రైవేటీకరణ వగైరా సంపన్న పెట్టుబడిదారీ దేశాలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా గ్యారంటీ చేస్తున్నాయి. అయితే ఇప్పుడు ఆ నయా ఉదారవాద విధానమే సంక్షోభంలో పడింది. ఈ సంక్షోభం నుండి బయటపడడానికి అమెరికా ఏకపక్షంగా తనదే పైచేయిగా ఉండాలన్న విధానంతో మూడవ ప్రపంచ దేశాల మీద తన షరతులను రుద్దుతోంది. అప్పటినుంచి పరిస్థితులు మారుతున్నాయి. నూతన పరిస్థితుల్లో మూడవ ప్రపంచ దేశాల్లో సామ్రాజ్యవాదానికి ప్రతిఘటన రానురాను బలపడుతోంది. ఖనిజాలతో సహా తమ దేశాలకు చెందిన ముడిసరుకుల మీద తమ ఆధిపత్యాన్ని తిరిగి నెలకొల్పుకోవడం కోసం మూడవ ప్రపంచ దేశాలలో మొదలైన ప్రయత్నం రానున్న రోజుల్లో బలమైన ఉద్యమంగా మారుతుంది. ఆ విధంగా పెట్టుబడిదారీ సంక్షోభం సామ్రాజ్యవాదాన్ని మరింత బలహీనపరుస్తుంది. బలహీనపడుతున్న కొద్దీ సామ్రాజ్యవాదం మరింత దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. వీక్షకులకు మరింత ఉపయోగమైన సమాచారం అందించుట కొరకై తగిన సలహాలు, సూచనలతో పాటు సద్విమర్శలను క్రింద కామెంట్ విభాగంలో తెలియచేయండి. లాల్ సలాం.